ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ జగన్ కాన్వాయ్ చూస్తున్నాం మనం. కాన్వాయ్ ముందు మనకి 2 ఎస్కార్ట్ వాహనాలు తప్ప ఎక్కడా కూడా పోలీస్ బందోబస్తు కనబడట్లేదు. నిజంగా కనుక శాంతి భద్రతల విషయమే అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ బందోబస్తు కల్పించాల్సి ఉంటుంది. తాడేపల్లి దగ్గర నుంచి పల్నాడు జిల్లా ప్రాంతం ఏదైతే ఉందో ఈ గ్రామం చుట్టూ కూడా భారీగా రెంటపాళ్ల వరకు కూడా పోలీస్ సెక్యూరిటీ కల్పించాల్సిన పరిస్థితి. 2000 మంది పోలీసుల్ని రెంటపాళ్లలో పెట్టుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ కాన్వాయ్ చుట్టుపక్కల కానీ ఎక్కడా కూడా మనకి పోలీసు వాహనాలు కనిపించని పరిస్థితి. ఈవెన్ కాన్వాయ్ ముందు ఉన్న పోలీసులు కూడా కేవలం కాన్వాయ్ వెంట వెళ్తున్నారు తప్పితే ఎక్కడ రోడ్డు క్లియర్ చేయట్లేదు. కనీసం ఏమన్నా జరుగుతుందేమో అనే అలర్ట్నెస్ కూడా మనకు కనిపించట్లేదు. Z+ సెక్యూరిటీ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. మరి ఆ సెక్యూరిటీ అంతా ఎక్కడికి పోయింది అనేది ఇక్కడ ప్రశ్న. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలే ఈ కాన్వాయ్ ముందున్నారు. ఆ మొత్తం అభిమానులందరినీ క్లియర్ చేసుకుంటూ కూడా కాన్వాయ్ని లీడ్ చేస్తున్న పరిస్థితి మనకు ఉదయం నుంచి కూడా కనిపిస్తోంది. కాన్వాయ్తో పాటు వస్తున్న ఈ 2 ఎస్కార్ట్ వెహికల్స్ తప్ప ఎక్కడా కూడా ఒక్క పోలీస్ కనిపించట్లేదు. అటు గుంటూరు జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ ఎక్కడా ఒక్క పోలీస్ సెక్యూరిటీ కూడా కనిపించట్లేదు. మరి ఇక్కడంతా ఎందుకు పోలీసులు లేరు అనేది ప్రశ్న. ఎందుకు పోలీసులు రోడ్ క్లియర్ చేయట్లేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతని ఎందుకు గాలి కొదిలేశారు అనేది ఇక్కడ మనకి ప్రధాన ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు పూర్తి భిన్న పరిస్థితులు ఈ రెంటపాళ్ల గ్రామంలో కనిపిస్తున్నాయి. ఒకవైపు చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ మాత్రం భారీగా పోలీసుల్ని పెట్టుకున్నారు. ఎందుకు ఈ పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తోంది అనేది మనకి ప్రధాన ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ రవీంద్ర జాయిన్ అవుతున్నారు. రవీంద్ర, చెప్పండి. చూస్తున్నాం Z+ సెక్యూరిటీ ఉన్న ఒక నాయకుడికి ఇలాంటి భద్రతేనా కల్పించేది అనేది ప్రశ్నగా కనిపిస్తోంది. ఈ 2 ఎస్కార్ట్ వెహికల్స్ తప్ప చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక్క పోలీస్ లేరు. ఎందుకు ఇలా ఏం చేయబోతున్నారు? రెంటపాళ్లలో మాత్రం 2000 మంది పోలీసులు పెట్టినట్టు కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? ఖచ్చితంగా గతంలో హైకోర్టు అనేక మార్లు కూడా జగన్ భద్రత రక్షణ విషయంలో చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అది దశలో హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రతని వైఎస్ జగన్ కు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే డీజీపీని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా పోలీసుల్లో ప్రభుత్వ అధికారుల్లో ఎక్కడ కూడా మార్పు కనపట్లేదు. అందులో భాగంగానే ఇటీవల పొదిలో వెళ్ళినప్పుడు పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటన సందర్భంగా కూడా మళ్ళీ పోలీసుల వైఫల్యం చేతులు చేసినటువంటి వ్యవహారం మళ్ళీ స్పష్టంగా ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే 10:30 గంటలకు గుంటూరు శివారులో వై జంక్షన్ దగ్గరకి వైఎస్ జగన్ చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గుంటూరుకి పల్నాడు ఏరియాలోకి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి నల్లపాడు చేరుకోవడానికి ఈ మధ్యలో గ్యాప్ ఉంది. కేవలం ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 10 కిలోమీటర్లు దాటడానికి ఇప్పటికీ 2 గంటల పైగా సమయం పట్టింది. 10:30 నుంచి ఇప్పటి వరకు కూడా 12:30 అయింది. ఈ 2 గంటల సమయం పడితే కనీసం ఎక్కడ రోడ్డు మీద పోలీసులు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి పడింది. ఒకవైపు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు, వారిని కొంచెం అదుపు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అవతల రెంటపాల వరకు జగన్ వెళ్లాల్సింది. ఈ గతంలో ముందుగానే పోలీసు అధికారులకు జగన్ రోడ్ మ్యాప్ ఇచ్చారు. కల్పించాల్సినటువంటి భద్రత గురించి కూడా పోలీసు అధికారులకు ఇచ్చారు. అయినప్పుడు కూడా రోడ్డు మీద పోలీసులు కనపట్లేదు, రోడ్డు క్లియర్ చేయట్లేదు. కనీసం జగన్ కాన్వాయ్కి ముందుండాల్సినటువంటి రోపు పార్టీ కూడా ఎక్కడ కనపట్లేదు. ఎందుకంటే జనం పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఒక విఐపీ అందులో Z+ భద్రతా కేటగిరీలో ఉన్నటువంటి విఐపీ వస్తున్నటువంటి వాహనానికి ముందు వైపు పోలీసులు రోడ్ పార్టీతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు క్లియర్ చేసుకుంటూ ముందు పోలీసు వెహికల్ ఒకటి వెళ్ళాల్సి ఉంది. దాని తర్వాత రోడ్ పార్టీ ఉండి జగన్ కాన్వాయ్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీరు ఎవరు కూడా కనపట్లేదు. ఈ నేపథ్యంలోనే జగన్ తన సొంత మనుషులు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు లేలారెడ్డి అట్లాగే తలసల దగ్గర మాజీ మంత్రి పేరున్నాని వీరు దగ్గరుండి జగన్ ఒక వాహనానికి క్లియర్ చేస్తూ ముందు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇక్కడ భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు విఐపీని వదిలేసి అక్కడ రెంటపాలలో సత్యనపల్లిలో మాత్రం పూర్తి స్థాయిలో లెక్కల నుంచి చెక్ పోస్టులు పెట్టారు. 2,000 మందికి పైగా జనాన్ని ఆ రెంటపాల చుట్టూ పెట్టారు. అది కూడా ఎందుకంటే విఐపీ రక్షణ కోసం కన్నా అక్కడ వస్తున్నటువంటి కార్యకర్తలని ఎవరిని రానికుండా చేసేందుకు మాత్రమే ఈ విధంగా పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప విఐపీ భద్రతను మాత్రం పూర్తిగా
గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. రవీందర్, ఒక్కసారి పొదిలి పర్యటనని ఒక చిన్న ఉదాహరణగా మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తే, వాళ్లే కొంతమందిని ప్లాంట్ చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారు. ఎవరు చెప్పులు విసిరారు, ఏం చేశారు అనేది చాలా క్లియర్ కట్ గా వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళపైన కేసులు ఉండట్లేదు. మరి అలాంటి వాతావరణం జరిగితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రభుత్వం కుట్రగూడ అదే గతంలో పొదిల్లో ఏదైతే జరిగిందో అదే తరహాలో మళ్ళీ అక్రమ కేసులు పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. గతంలో అంతకుముందు అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్ళినప్పుడు కూడా జగన్ హెలిప్యాడ్ దగ్గర వరకు జనం పెద్ద సంఖ్యలో పనులు వెళ్లారు. ఆ దశలో అక్కడ పూర్తిగా ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి వారిని నిలవరించే ప్రయత్నం చేయబోవడం వల్ల రాప్తాడులో నేరుగా హెలిప్యాడ్ వరకు వెళ్లి హెలికాప్టర్ రెక్కలు ఇంకా తిరుగుతున్న సమయంలో కూడా అక్కడ కార్యకర్తల వరకు వెళ్ళారంటే అంటే సహజంగా క్యాడర్ కు ఒక ఉత్సాహం ఉంటుంది, తమ నాయకుడిని చూడాలనేటువంటి ఒక ఆతృత ఉంటుంది, ఆయనతో కరకాలం చేయాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది. అయితే జరిగేటువంటి ప్రమాదాన్ని పోలీసులు గుర్తించాల్సి ఉంటుంది. దాంతో పాటు ఒక విఐపీకి కల్పించాల్సినటువంటి భద్రతను కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. వాటన్నిటినీ విస్మరించడం వల్ల అప్పుడు రాష్ట్రాల్లో కూడా జగన్ హెలికాప్టర్ కి వినిషీల్డ్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత హెలికాప్టర్ గాల్లోకి ఎగరలేకపోవడంతో ఆయన బై రోడ్ బెంగళూరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి మనం అప్పుడు చూసాం. అప్పుడు పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటికీ అయినప్పుడు కూడా అందులో వారిలో మార్పు అయితే కనపడలేదు. ఈ రోజు తాడేపల్లి నుంచి పల్నాడు పర్యటన వెళ్తుండగా గుంటూరు జిల్లాలో కూడా ఎంటర్ అయిన తర్వాత నుంచి కూడా అత్యంత దారుణంగా పోలీసుల వ్యవహార శైలి అయితే కనిపిస్తుంది. పోలీసులు ఏదైతే జనం పెద్ద సంఖ్యలో వస్తుంటే వారిని నిలవరించే ప్రయత్నం చేయట్లేదు, వీఐపీ వాహనాన్ని ముందుకు ప్రయాణించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. రోడ్డు క్లియరెన్స్ పార్టీ అయితే అసలు కనపడనే లేదు, రోడ్ పార్టీ అయితే అసలు ఉందా లేదో కూడా తెలియని పరిస్థితి. ఇట్లాంటి అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య ఇప్పుడు జగన్ తన పర్యటనను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు గుంటూరు చివరిలో ఉన్నటువంటి నల్లపాడు దాటి ముందుకు వెళ్ళబోతున్నారు. ఆ పేరేచర్ల జంక్షన్ చేరుకోవడానికి మరొక దాదాపు 10 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. అక్కడి నుంచి పల్నాడు జిల్లా ఎంటర్ అవుతుంది. సో పల్నాడు జిల్లా ఎంటర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అంతా కూడా అక్కడి నుంచి భారీగా వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అత్యంత దారుణంగా కార్యకర్తలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే నేపథ్యంలో లేట్ అవుతున్నటువంటి పర్యటన పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది. అంటే పేరేచర్ల నుంచి రెంటపాలెం వెళ్ళడానికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 20 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి మరి కొంత సమయం, చాలా ఎక్కువ సమయం బట్టే అవకాశం కనిపిస్తుంది. కేవలం పోలీసుల వైఫల్యం, పోలీసులు భద్రత కల్పించకపోవడం, రోడ్ పార్టీ కానీ అట్లాగే రోడ్డు క్లియరెన్స్ పార్టీ కానీ ఎవరో లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితి ఇదని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఉన్న పోలీసులందరినీ కూడా సత్యంపల్లి చుట్టూతా అట్లాగే రెంటపల్లి చుట్టూతా పెట్టి అక్కడ జనాన్ని నిలువరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు తప్ప వీఐపీ భద్రత మాత్రం గాలి కొదిలేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రవీందర్, ఈ పర్యటనకు ముందు 6-7 సార్లు వరకు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు రిప్రజెంటేషన్స్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఈ పర్యటన డీటెయిల్స్ తో పాటు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, వీటన్నింటినీ కూడా ఏ మార్గం గుండా పయనించనున్నారు, ఇవన్నీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా జరుగుతోంది అంటే కేవలం రైట్ రవీందర్, మీ కాల్ కట్ అయినట్టుంది. ప్రస్తుతం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లోనే గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాలోకి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. భారీగా ప్రజలు, అభిమానులు తరలి వచ్చిన పరిస్థితి, చాలా మెల్లగా ఆయన కాన్వాయ్ కనిపిస్తోంది. అయితే నిజంగా పోలీసులకంతా కొంత యాక్టివ్గా ఉండుంటే, కొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసి రోప్ పార్టీ ఏర్పాటు చేసుంటే కాన్వాయ్ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది. కానీ పోలీసులు అలా చేయలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతని ప్రశ్నార్థకంగా మార్చేసిన పరిస్థితి. ఈ 2 ఎస్కాట్ వాహనాలు మినహా ఎక్కడా కూడా పోలీస్ బందోబస్తు ఈ పర్యటనలో కనిపించని పరిస్థితి. అదే రెంటపాళ్ల చుట్టూ మాత్రం ఎవ్వరూ ఆ గ్రామంలోకి ప్రవేశించకుండా చెక్ పోస్టులు, భారీగా పోలీసుల్ని మోహరించారు. అదే కనుక ఆ పోలీసులు ఇక్కడ కనుక ఉండుంటే, కొంత రోడ్ ఫాస్ట్గా క్లియర్ చేసుంటే పర్యటన కూడా కొంత వేగవంతంగా జరిగే అవకాశం ఉండేది. భద్రతగా కొంత సెక్యూర్డ్గా కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉండేది. పలుమార్లు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా ఈ పర్యటనకు ముందు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, పోలీసులని కలిశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి, గ్రామానికి, రెంటపాళ్లకి ఎప్పుడు చేరుకుంటారు, ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా పోలీసులు భద్రత కల్పించడంలో మాత్రం ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తోంది.